గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నానండి. సో ఇక్కడ నిర్మలా పిరమిడ్లో మా మేనత్తగారు అది స్టార్ట్ చేశారు. సో చాలా ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి మా అత్తయ్య కూడా మాకు చాలాసార్లు చెప్పేది చెయ్యాలి అని చెప్పేసి, కానీ దాని యొక్క విశిష్టత గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ రీసెంట్గా అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నేను కూడా ధ్యానం చేయాలి, అంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, మైండ్ స్ట్రెస్ అని చెప్పేసి, మైండ్ రిలీఫ్ కోసం అని చెప్పేసి ధ్యానానికి వద్దామని చెప్పేసి అనుకున్నాను. సో రీసెంట్గా స్టార్ట్ చేశాను నేను కూడా ఇక్కడ ధ్యానానికి వస్తున్నప్పటి నుంచే. సో మైండ్ కొంచెం ప్లెజెంట్గా ఉండడం అట్లా జరుగుతుంది. సో ఈ లావణ్య అక్క కూడా ఇక్కడే ఉంటారు. సో మేము తను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుంటున్నారు రోజు, కానీ నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతాను కదా, ఇంకా తనేమో మార్నింగ్ టైం స్పేర్ చేయగలుగుతుంది కానీ నేను చేయలేకపోతున్నాను. సో ఇక్కడే నియర్ బై ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేశాను. చేస్తే నాకు ఇది పాయింట్ చూపించింది, కానీ ఎక్కడ అన్నది కరెక్ట్గా నేను లొకేషన్ చేసుకోలేకపోయాను. అప్పుడు అక్కతో కూడా చెప్పాను, ఇట్లా చూపిస్తుంది అక్క అని చెప్పేసి. ఇంకా తను వాళ్ళ బాబు అమ్మికి ఇద్దరు కలిసి దీన్ని ఛేదించి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టింది అక్క. సో ఈవినింగ్ అవర్స్ అంటే టైం స్పెండ్ చేసి రావచ్చు అని చెప్పేసి ఒక ఆనందంగా ఉంది నాకు కూడా ఇక్కడ ఇలా స్టార్ట్ చేయడము. ఇంకొకటి ఇక్కడ పిరమిడ్ ఉండడం కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. డెఫినెట్గా దీన్ని యూజ్ చేసి లైఫ్లో ముందుకు వెళ్తామని అనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు